డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఫస్ట్ సి ప్రోగ్రామ్ కి ఒక వేరియబుల్ ఇస్తాం కదా. వేరియబుల్ ఇచ్చినప్పుడు వేరియబుల్ నేమ్ సి ప్రోగ్రామ్ కి తెలియనప్పుడు ఏంటి, మనం కొన్ని డేటా టైప్స్ ని వాడాలి. డేటా టైప్స్ ఇప్పుడు సింటాక్స్ రాస్తున్నాం అనుకోండి, సింటాక్స్ రాస్తున్నాం. ఫస్ట్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్, తర్వాత వాల్యూ. ఓకే, ఇలా రాస్తాము. ఇలా రాసినప్పుడు ఈ డేటా టైప్ ఉంటేనే ఈ వేరియబుల్ నేమ్ ని సి ప్రోగ్రామ్ అనేది అర్థం చేసుకుంటది. లేకపోతే ఈ డేటా టైప్ లేకపోతే సి ప్రోగ్రామ్ ఆ వేరియబుల్ నేమ్ ని అర్థం చేసుకోలేదు. డేటా టైప్స్ ఎలా, ఇప్పుడు సీరియల్ నంబర్ అన్నాను, 10 అన్నాను. ఇది వేరియబుల్ నేమ్, సీరియల్ నంబర్, ఇది వేరియబుల్ నేమ్, ఇది వాల్యూ. డేటా టైప్ లేదు కదా, ఇప్పుడు ఇది అర్థం కాదు. సి ప్రోగ్రామ్ కి ఇది అర్థం కాదు. నెక్స్ట్ ఏంటి, చూడండి, యావరేజ్ అన్నాను, యావరేజ్ అని పెట్టాను అనుకోండి, ఏవిజీ అని పెట్టాను, ఒక వాల్యూ ఇచ్చాను, ఇది కూడా అర్థం కాదు. సో మనము ప్రోగ్రామ్ రాయాలంటే ఖచ్చితంగా మనకి డేటా టైప్స్ ఉండాలి. డేటా టైప్స్ సో మెనీ టైప్స్ ఉన్నాయి, కానీ మెయిన్ గా మనం నేర్చుకోవాల్సిన డేటా టైప్స్ ఏంటి, ఇంట్, ఫ్లోట్, క్యార్. ఓకేనా, ఈ 3 డేటా టైప్స్ మెయిన్ అన్నమాట మనకి. ఇంట్ అనేసి ఇప్పుడు సింటాక్స్ లో డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు వాల్యూ. అవునా, ఇలా రాసాను. డేటా టైప్ ఇంట్ అని రాస్తున్నాం అనుకోండి, ఇంట్ అని రాసాను డేటా టైప్. వేరియబుల్ నేమ్ ఏ అని రాసాను, ఈక్వల్ టు వాల్యూ 10 అన్నాను. ఇప్పుడు ఇంట్ అనగానే ఇది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే న్యూమరికల్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తుంది. న్యూమరికల్ వాల్యూస్ అంటే ఏంటి, 0 to 9. 0 to 9 ఉన్న వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఇంటీజర్ ని వాడతాము. ఓకేనా, నెక్స్ట్ ఫ్లోట్ ఉంది. ఫ్లోట్ ఏంటి, ఫ్లోట్ వచ్చేసి ఇది డెసిమల్ పాయింట్స్ ని వాల్యూ చేస్తుంది. డేటా టైప్ చూడండి, నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. దీనికి వచ్చేసి నంబర్స్, డెసిమల్ పాయింట్స్. అండ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. మాక్సిమం ఎన్ని డెసిమల్ పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, 6 డెసిమల్ పాయింట్స్ మాత్రమే ఫ్లోట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మాక్సిమం పాయింట్స్ 6 decimal points are accepted. డెసిమల్ పాయింట్స్ ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ 6 డెసిమల్ పాయింట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నప్పుడు దీని సింటాక్స్ ఎలా ఉంటది, డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా, ఇలా ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుందా. ఇది సింటాక్స్ కదా. ఇప్పుడు ఈ సింటాక్స్ కి ఫ్లోట్ డేటా టైప్ ఏంటి, ఫ్లోట్. తర్వాత వేరియబుల్ నేమ్ మన ఇష్టం ఏదైనా తీసుకుందాం. వేరియబుల్ వచ్చేసి ఫ్లోట్ ఏ అని తీసుకుందాం. చూడండి, ఏ అన్నాక 12.250000. డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయిగా. 6 మాత్రమే అది ఫ్లోట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అంతకన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, మనము ఇప్పుడు ఈ ఫ్లోట్ రాసాము. ఈ ఫ్లోట్ బి అన్నాను 18. ఇంటి
పాయింట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫ్లోట్ రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఇంటీజర్ మాత్రం ఓన్లీ న్యూమరిక్ వాల్యూని మాత్రమే, ఇంటీజర్ a = 10 అన్నాను అనుకో, ఇది మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అది a int a = 10.1234 అని రాస్తాను అనుకో, డెసిమల్ పాయింట్ అనేది రాస్తే చాలు దానికి 10 ఇది చూడండి 10.0000 అని రాసుకుంటా వెళ్ళాలనుకో, అసలు ఆ ఇంటీజర్ అనేది డేటా టైప్ యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ఇంటీజర్ ఈ టైప్ డేటాను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటీజర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, డెసిమల్ పాయింట్స్ ని యాక్సెప్ట్ చేయదు. ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ పాయింట్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటీజర్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్యార్. క్యార్ ఉంది కదా, క్యార్ ఏంటి? క్యారెక్టర్స్. క్యార్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఏంటి? ఆల్ఫా డేటా టైప్, ఇది ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్. దీంట్లో ఏంటి? సింగిల్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటది, సింగిల్ ఆల్ఫాబెట్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్, ఇప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ అన్నాము, ఇంట్ ఇచ్చేసి హలో అన్నాము, ఇది డేటా టైప్, ఇది వేరియబుల్ టైప్. ఓకే, ఈ రెండు ఇది యాక్సెప్ట్ చేస్తుందా? ఇంట్ అనేది ఏంటి? ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ నే యాక్సెప్ట్ చేస్తుంది, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ నే యాక్సెప్ట్ చేస్తుంది. అది ఫ్లోట్ అన్నా అనుకో, ఫ్లోట్ హలో, దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదంటే క్యారెక్టర్ ని మాత్రమే యాక్సెప్ట్ చేయదు కదా, క్యార్ మాత్రమే, ఈ ఇంటీజర్ మాత్రమే, ఈ క్యారెక్టర్ ఈ డేటా టైప్ మాత్రమే క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసేది, ఇది మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓకే, క్యారెక్టర్స్ విత్ నంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, క్యారెక్టర్స్ విత్ స్పెషల్ సింబల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, క్యారెక్టర్స్ విత్ స్పెషల్ సింబల్స్. విత్ స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ అనగానే ఏమొస్తాయి? స్పెషల్ సింబల్స్ మనకి అండ్ ఇదేంటి, ఎట్ ది రేట్ కూడా స్పెషల్ సింబల్, అండ్ స్లాష్, సెమీకోలన్ అనేది నార్మల్గా వస్తుంది, కోలన్, ఇవన్నీ డాలర్ సింబల్, ఇవన్నీ స్పెషల్ సింబల్సే కదా, బ్రాకెట్స్, ఇవన్నీ స్పెషల్ సింబల్సే. ఓకేనా? వీటిల్లో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇది రాసుకున్నారా? ఇప్పుడు దీని సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డేటా టైప్ ఏంటి? క్యార్ కదా, డేటా టైప్ వచ్చి క్యార్, వేరియబుల్ నేమ్ ఎక్స్ అనుకున్నాను, వాల్యూ వచ్చేసి ఇప్పుడు సింగిల్ కోట్లో ప్రసాద్ ఉంది, ఇది ఇచ్చాను నేను క్యారెక్టర్. ఇప్పుడు క్యార్ కాబట్టి ఈ ప్రసాద్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సరే, సింగిల్ కోట్లో ఇచ్చాను, అదే క్యార్ అన్నాను, ఎక్స్, డబుల్ కోట్లో ప్రసాద్. మస్ట్ అండ్ షుడ్గా
సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఇలా డేటా టైప్ని క్యార్ డేటా టైప్ని రాసుకుంటాము. రాసుకున్నప్పుడు ఇప్పుడు డేటా టైప్ని క్యార్ రాసినప్పుడు నువ్వు సింగిల్ కోట్లో ఇచ్చిన డేటా టైప్ని తీసుకుంటుందా? తీసుకోదు. ఇది తప్పు. ఓకే, ఇది మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇది తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇది ఒక స్ట్రింగ్ కింద వస్తుంది. చూడండి, డబుల్ కోట్స్లో మెన్షన్ చేసినప్పుడు స్ట్రింగ్ ఏంటి, మనం ఎలా మెన్షన్ చేస్తాం? స్ట్రింగ్ని డబుల్ కోట్లో మెన్షన్ చేస్తాం కదా. డబుల్ కోట్లో మెన్షన్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇది సింగిల్ కోట్లో యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ క్యార్ అన్నాను, న్యూమరిక్ కూడా తీసుకుంటుంది అన్నాను కదా. అవునా? ఇప్పుడు చూద్దాం. క్యార్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇది. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ 10 అన్నాము అంటే ఎక్స్ వాల్యూ 10 వరకు ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే ఇది తీసుకుంటుంది కదా. అంటే ఈ 10 నెంబర్ ఉన్న వరకు 10 లెటర్స్ని ఎక్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఇది ఇలా తీసుకుంటుంది అనమాట న్యూమరిక్. ఓకే, డేటా టైప్ని ఇలా రాసుకోవాలి. వేరియబుల్ సైజ్ ఏంటి? ఇది వేరియబుల్ సైజు. ఓకేనా? ఇది మనం వేరియబుల్ తీసుకున్నది. ఇది వేరియబుల్, ఇది వేరియబుల్ వాల్యూ. ఇప్పుడు ఎన్ని లెటర్స్ అయినాయి? 6 లెటర్స్ అయినాయి అనమాట. ఈ స్ట్రింగ్ లో ఉన్నదాన్ని ఈ క్యార్ వల్ల ఇది కాల్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ లో. ఓకేనా? ఇవే డేటా టైప్స్.